హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే ఒక ప్రోడక్ట్తో వచ్చిన. ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో అవసరమైనదే. మనం నార్మల్గా ఈ వాటర్ హీటర్ అయితే వాడతాం. ఈ వాటర్ హీటర్స్ అనేటివి కొంచెం షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే దీనికోసమని మనము ఈ ప్రోడక్ట్ అయితే తెచ్చినాం. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నాం. నాకు ఇదైతే అమెజాన్ నుంచి వచ్చింది. చూడొచ్చు, అమెజాన్ ప్రోడక్ట్. బిల్ అయితే మనకు 606 రూపీస్ అయితే పడింది. అంటే దానికంటే ఒక 200 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే. ఈ కంపెనీ చూద్దాం. ఇది నేను బజాజ్ ఉంది, దీంట్లో రీకో కూడా ఉంది. రీకో షాక్ ప్రూఫ్ ఇమర్షన్ రాడ్ వాటర్ హీటర్, 2 years వారంటీ, 1000 watts. ఇది ఎట్లా ఉందనేది చూద్దాం. ఇట్లా వచ్చేసాం. మాకు బుక్ కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ రీకో అని. రిజిస్ట్రేషన్, వారంటీ, రిజిస్ట్రేషన్ మనకి ఇచ్చాడు. చూసుకుందాం. ఇక్కడ ఇమర్షన్ రాడ్ ఎట్లా పెట్టాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్. ఓకే, స్టీల్ ఉంది. ఇదైతే స్టీల్ ఉంది. చూద్దాం, నేను టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్లగ్ అయితే పెట్టేసినాం, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ వైర్ కూడా మనకు 1.5 మీటర్ అవుతుంది. ఇక్కడ మనకు మినిమం మ్యాక్సిమం లెవెల్ ఉంది. దాని ప్రకారం వాటర్ మినిమం కంటే కొంచెం హైట్ ఉండాలి. ఇది మనం పెద్ద బకెట్ పెట్టాం, చిన్న బకెట్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడైతే నేను ఒక స్టిక్ తీసుకున్నా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసిన, చూద్దాం ఏ విధంగా ఇది నడుస్తుంది అనేది చెక్ చేద్దాం. కొంచెం వైబ్రేట్ అవుతుంది కొంచెం. ఓకే, ఇదైతే నడుస్తుంది. మరి ఇది షాక్ ప్రూఫా లేదా అనేది మనం ఇక్కడ చూద్దాం. వస్తలేదు, లైట్ అయితే వెలుగుతలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆల్రెడీ ప్లగ్ ఇది ఆనే ఉంది, బటన్ చూడవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు బబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం షేక్ అవుతున్నది వాటర్ కూడా. చూడండి, నేను చేయి కూడా పెట్టి చూపిస్తున్నా. ఇది షాక్ అయితే వస్తలేదు 100%. పిల్లలు ఉన్నప్పుడు కానీ, మనకు కానీ, ఎవరికి పెద్దలకు కానీ, ఎవరికైనా కానీ ఈ రాడ్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇది కొంచెం హీట్ అయినాయి.